హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను లంచ్కి కోకోనట్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఇందులో ఎక్స్ట్రా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ పేరేంటో చెప్తాను. టమాటా ప్యూరీ. అది ఎలా చేశానంటే మీడియం సైజువి 3 టమాటాలు తీసుకుని కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. అవి ఉడికినాయి అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే దాని పైన ఉన్న తొక్క అనేది సపరేట్ అయిపోతుంది. తొక్క సపరేట్ అయినా అవ్వకపోయినా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చూస్తే. అలా ఉడికిపోయినప్పుడు ఆ పైన ఉన్న తొక్కని తీసేసి ఆ టమాటాలు ఒక్కటి సపరేట్ చేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఆ టమాటాలు ఉడకబెట్టిన వాటర్ కూడా పక్కన పెట్టుకోండి, బిర్యానీలో వేసుకోవచ్చు. ఇప్పుడైతే కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిపోయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. నా దగ్గర అయితే బిర్యానీ ఆకు బ్లాక్ కలర్లో ఉన్న స్టిక్కు లేదు. సారీ అండి, బ్లాక్ కలర్లో స్టిక్ అన్నాను, దాని పేరు గుర్తురాలేదు నాకు. బిర్యానీ మసాలా కూడా వేగిపోయిన తర్వాత పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే ఇవి 2 ఉన్నాయి. ఇంకా బఠానీ, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవే ఉన్నాయి. బఠానీ అంటే మనం నానబెట్టి ఉడకబెట్టుకుంటాం కదండి, ఆ బఠానీ. బిర్యానీ మసాలా వేగిపోయిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీ ఇవన్నీ వేసేసుకుని ఫ్రై అవనివ్వాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందే టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదండి, ఆ టమాటా ప్యూరీని కూడా వేసేసుకుని లిటిల్ బిట్ ఆఫ్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి నేను రెడీ చేసుకున్నానులేండి మసాలా పేస్టు. ఆ మసాలా పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఆ మసాలా పేస్ట్ లేకపోతే కనుక మీ దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఈ మసాలా నేను ఎలా చేశానంటే చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 6-7 లవంగాలు, యాలకులు, 1 స్పూన్ గసగసాలు, చిన్నది ఎండు కొబ్బరి ముక్క, ఇవన్నీ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ మసాలా పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కదిపేసుకుంటే అది చక్కగా ఫ్రై అయిపోతుంది. మనకి సైడ్కి ఆయిల్ వస్తుంది కదండి, అంతలా ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే నేను బఠానీ వేసాను కదండి, ఆ క్లిప్ మిస్ అయిందని చెప్పి చూపిస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల కోకోనట్ మిల్క్ తీసుకోండి. ఒకవేళ 2 గ్లాసుల కోకోనట్ మిల్క్ లేకపోతే కనుక మీరు ముందు ఉడకబెట్టుకున్న టమాటా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ అన్నా తీసుకోవచ్చు. నాకైతే 1.5 గ్లాసు కోకోనట్ మిల్క్ వచ్చింది. రిమైనింగ్ అంతా నేను టమాటాలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ తీసుకున్నాను. ఇలా కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే కనుక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత అది బాయిల్కి వస్తుంది కదండి, అలా బాయిల్కి వచ్చినప్పుడు ముందే వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోండి. రైస్ కూడా వేసేసుకుని ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసుకుని 4 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే కనుక 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. నేనైతే రెగ్యులర్గా వాడి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. అలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని చల్లారనిచ్చి చూసుకుంటే మనకి డ్రైగా అదే పొడి పొడిగా వస్తుంది. పైన ఏదో నూరగలా కనిపిస్తుంది కానీ అలా ఏం కాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి అలా కనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను టమాటా ప్యూరీ వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైతే టమాటా ప్యూరీ వేయకుండా నార్మల్ వెజిటబుల్స్, కోకోనట్ మిల్క్ వేసి చేస్తాను. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది.